దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు నేను ఇక్కడ నిలిచి ఉండడం కూడా ఒక పెద్ద అద్భుతమే. ఎప్పుడో మంటిలో మంటి పోవలసిన వాడిని ఈ రోజుకి నా ఎముకలు కూడా ఏ అడ్రస్ లేకున్నట్ల మట్టిలో కలిసిపోయాయి. కానీ దేవుని కృప, దేవుని దయ, దేవుని అనుగ్రహం వలన మళ్ళీ మరణంపై విజయాన్ని పొంది మరి దేవుని యొక్క ఈ పరిచర్యలో వాడబడుట అది నా యొక్క ఆశీర్వాదం. అది నాకు ఒక పెద్ద ఆశీర్వాదం, అది నాకును నా కుటుంబంకును. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు సాక్ష్యం పంచుకోవడానికి టైం లేదు, కానీ నేను జస్ట్ ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎన్నడూ దూషింపబడరు, నిరాకరించబడరు. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంత హెచ్చైన స్థలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అధికమైన ప్రేమలో మనల్ని నడిపిస్తాడు. అధికమైన ప్రేమ చూడాలనుకుంటే ఎన్నో హెచ్చులు తగ్గింపులు, హెచ్చింపులు తగ్గింపులు వస్తూ ఉంటాయి. వాటిపైన మనము జయం పొందినప్పుడు హెచ్చింపు ప్రేమ అనేది దేవుని నుండి మనము పొందుకుంటాము. మనం ప్రేమిస్తే, మనం కొంత ప్రేమిస్తే మనకు వాళ్ళు మనకంటే కొంచెం ఎక్కువ ప్రేమ చూపించే ఆశ కలిగి ఉంటాం. నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా, మరి మా వాళ్ళు నాకంటే ఎక్కువ ప్రేమించాలనే ఆశ మనకి చాలా వరకు మనుషులకి అదొక కోరిక, ఆశ ఉంటుంది అన్నమాట. కానీ దేవుని విధానం చాలా వేరు. దేవుని విధానంలో ప్రేమను పొందుకోవాలి అనుకుంటే మరి చాలా ఓపిక కలిగి ధైర్యంతో, మంచి మనస్తత్వముతో, దృఢ మనస్సుతో మనము నిలిచి ఉండే అవసరత మనకి దేవుని బిడ్డలకి ఎంతో అవసరము. నేను రక్షింపబడినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఏ రోజు సండే దేవుని మందిరాన్ని నేను మిస్ చేయలేదు. దాదాపు 32 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఆదివారాన్ని నేను దేవుని సన్నిధానికి పోవడం మర్చిపోలే. ఒకవేళ ప్రాంతం మారచ్చు, బొంబాయి నుంచి ఈరోజు ఎమ్మెగనూరుకి వచ్చిన అయినా కూడా ఈరోజు నాకు దేవుని సన్నిధానంలో వచ్చే మంచి అవకాశం దొరికిందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓపిక కలిగిన వారే మనము మన జీవితాన్ని దేవునిలో ఉండి నడుచుకోవాలి. చాలాసార్లు విన్న వాక్యమే నేను మరొకసారి ఇక్కడ జస్ట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలాసార్లు విని ఉంటాము. చాలా సింపుల్ వాక్యం అది. విని 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 పాతగా అయిపోయిందంటే అనిపిస్తుంది. కానీ దాంట్లో దాగి ఉన్నదే మనకి చాలా ప్రాముఖ్యత. ప్రైజ్ ది లార్డ్. మరి మత్తయి రాసిన 5వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదువుకుందామా? నీతి నిమిత్తము చాలు, నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు. దేని నిమిత్తం మనం హింసించబడుతున్నాము? నీతి అనేది మన దేవునిలో అన్నిటికంటే ముందు స్థానంలో ఉంది. ఆ నీతి కలిగిన వారమైతే మనం ముందుంటాము. ఆ నీతి లేకుండా మిగతావన్నీ మనలో ఉన్నప్పటికీ మనము రిజెక్ట్ అవుతాం ఒకరోజు. ఆ నీతి అనేది యేసులో ఉండి ఆయన చెప్పిన ప్రతి మాటను గ్రహించి ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, చాలాసార్లు వాక్యం ఉంది, దాని అనుసారంగా నడుచుకునే పరిస్థితులు చాలాసార్లు
ఎవరు లేనప్పుడు ఇక్కడ ఎవరు లేరులే, ఎవరు చూస్తారులే, అది ఎలగొట్టుకుంటారు అప్పటికి. ఎవరు లేరు, చూసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే నీతి నిమిత్తము దాని ప్రకారంగా, దేని ప్రకారంగా, వాక్య వాక్యం ఏం చెప్తుందో, వాక్యము మనకు ఏమి నేర్పించిందో, వాక్యం మనకు ఏ దారిలో నడవాలని చెబుతుందో అదే మార్గంలో అదే దారిలో నడిచేటప్పుడు నీతి అనేది మనం తొడుక్కొని వెళుతున్నప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఎవరు లేరులే, పరిస్థితి ఉంది, చెయ్యొచ్చులే, ఎవరు లేరు, దేవుడు అర్థం చేసుకుంటాడులే, దేవుడు నన్ను తెలిసినవాడు, నేనంటే తెలిసినవాడు, ఏదో ఇప్పుడు నా పరిస్థితి అట్లుంది. లేదు, పరిస్థితి ఎట్లున్నా స్థితి ఇంతవరకు దిగజారింది, ఇంకా నాకు ముందు నడవడానికి చేత కాదు, అందరూ తూతూ అనే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం తప్పులు చేస్తూ ఉంటాం. తూతూ నుంచి కొంచెం అట్లా సైడ్కి వెళ్తే అంటే ఇంకెవరు చూడలే, ఏదో ఒకటి ముచ్చుకున్నానులే, పరిస్థితి ఇప్పుడు ఒక చిన్న తప్పు, వాక్యాన్ని అనుసరించక వాక్యం ప్రకారం నడుచుకుంటూ మనం కొన్నిసార్లు దారి తప్పుతాం. పెద్ద తప్పు అయితే చేయడం లేదు, కానీ మనసులో మనం దాన్ని ఊహించి దాన్ని అప్పటికి కప్పేసుకుంటాము. ఆ మార్గాన్ని మనం కొంచెం ఏం చేస్తాము, వదిలేసుకొని మళ్ళా కొంచెం తర్వాత ఇంకా కొంచెం దూరమై మరి అదే మార్గంలోకి వస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం ఏమంటుందంటే, నీతి నిమిత్తము హింసించబడేవారు. ఒకవేళ నీవు నీతిగా నడుస్తున్నావా, దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని సవరించుకొని ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడతానని బలం పొంది ఇప్పుడు బలహీనుడు అవుతున్నావా, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నిలబడితే, అటువంటి పరిస్థితుల్లో మనము నిలబడే వారమైతే మనం నిజంగా నీతిని అనుసరించే వారమవుతాం. ఎప్పుడైతే నీతిని అనుసరిస్తామో, దానిలో నిలబడతామో, అప్పుడు నిజంగా మనము దేవుని వాక్యములో నిలబడిన వారమవుతాం. అప్పుడు నిలబడితే ఆ పరిస్థితిలో మనకు ఒక కొత్త బలము మనకు వస్తుంది. కొత్త బలము మనకి దేవుడిస్తాడు. ఆ పరిస్థితి నువ్వు చూస్తూ ఉండగానే మారిపోతుంది. నువ్వు చూస్తూ ఉండగానే, నీకు తెలియ ఉండగానే ఏదో ఒక విధంగా దేవుడు నీకు సహాయాన్ని పొందనిస్తాడు. నీకు తెలిసిన వారు కావచ్చు, నీకు తెలియని వారు కావచ్చు, ఆ సమయంలో దేవుడు మనకు తన సహాయాన్ని అందుబాటులో ఉంచుతాడు. ఎందుకు? ఎప్పుడు? నీతిని అనుసరించి నీతి నిమిత్తము హింసను భరించేటప్పుడు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లోనే మన బంధువులు, మనకు కావలసిన వాళ్ళు, మన బంధుమిత్రులు, మనకు దగ్గరగా ఉండేవాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు, కానీ సహాయానికి మాత్రం తొందరగా ఒప్పుకోరు. వాళ్ళ మనసు ఒప్పుకోదు. వానికి అట్లే కావాలా, బాగా చర్చి అంటుంటాడు, ఎప్పుడు చూసినా వాక్యం అంటుంటాడు, ఎప్పుడు చూసినా ఆ పాస్టరా ఈ పాస్టరా అంటాడు. ఇప్పుడు మంచి ఎవడు సహాయం చేస్తాడు చూద్దాం, ఇప్పుడు నేను చూస్తా ఈయన కథ అని అటువంటి వాళ్ళు ఆ భావనతో అట్లా ఉంటారనమాట. నీ పరిస్థితిని వాళ్ళు చూసి నిన్ను ఇంకా హింసలు బాధేటట్లు వాళ్ళకి సంతోషం. నీవు హింస పడతా ఉంటే, నువ్వు బాధపడుతుంటే వాళ్ళకి సంతోషం. అప్పుడు హింస అనేది ఏంటంటే, నాకు తెలిసిన వారు కూడా, నా బంధువులు, నా బిడ్డలు, మా సొంత వాళ్ళే దగ్గర ఉండి కూడా వాళ్ళు ఒక్కరు కూడా సహాయానికి రాలేకపోతున్నారే అని నీకు బాధ లోపల. అయ్యో, వీళ్ళ ముందర నాకు మర్యాద లేకుండా పోతుందేమో, మరి వీళ్ళ ముందరే ఒకవేళ నా తల దించుకోవాల్సి వస్తే ఇంకేమి లాభం అని. అటువంటి టైంలో ఒకవేళ నువ్వు దేవుని నీతిని మర్చిపోయినావు అనుకో, నువ్వు ఇంకా బలహీనుడు అయిపోతావు. ఇంకా బలహీనము మనం అవుతాం. దేవుని వాక్యాన్ని మనము లోపల ఉంచుకొని కూడా దాని ప్రకారము నడవలేకపోతే స్థితి హింస, అదొక హింస. అప్పుడు ఒక బాధ. ఏం చేయాలి? అప్పుడు ఒకటే చేయాలి, మనం నీతి నిమిత్తము
మనము దేవుని వాక్యాన్ని మన మనసులో గ్రహించి దాన్ని స్మరించి, ప్రభువా ఈ పరిస్థితి నాకుంది, అయినా నేను ఇక్కడ ఈ పరిస్థితిలో స్థిరంగా నిలబడతా. నన్ను చూసి నవ్వుతున్నారు, పర్వాలేదు. నన్ను చూసి నన్ను ఏదో తగ్గింపులో లెక్కలు వేసుకుంటున్నారు, వాని కథ అంతే అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, వాళ్ళ ముందు నా మర్యాద పోయినప్పటికీ పర్వాలేదు. కానీ నీ వాక్యము నీతి కొరకు నిలబడమంటుంది కాబట్టి నేను నీ వాక్యాన్ని పట్టుకొని ఈ స్థితిలో నేను నిలబడతాను అని ఒకసారి నువ్వు అట్లా దేవుని లోపల స్మరిస్తే, నెక్స్ట్ ఒక్క క్షణంలోనే అలా స్మరించి మనం ఎప్పుడైతే స్థిరమవుతామో, నెక్స్ట్ ఒక్క క్షణంలోనే నీకు సహాయం చేయడానికి దేవుడు ఎన్నో విధాలుగా నీ ముందు దేవుడు నీకు సమకూరుస్తాడు. అప్పుడు నీకు లేని సంతోషం. ఎవరు సహాయం నేను ఇప్పుడు తీసుకోవాలి? ఈయన సహాయమా? అందరూ నీకు కావలసిన వారు కాదు, నిన్ను ద్వేషించేవారు కూడా అటువంటి సమయంలో నువ్వు నిలబడ్డా కాబట్టి దేవుడు పంపిస్తాడు. నీ పరిస్థితి అప్పుడు మారిపోతుంది. నిన్ను హింసించేవారు కొంచెం నిలబడి ఆలోచిస్తారు, వాళ్ళు కూడా నీ గురించి ఆలోచిస్తారు, నా గురించి ఆలోచిస్తాడు. ఓహో, ఏదో ప్రత్యేకత వీరిలో ఉంది అంటే, ఈ పరిస్థితి వచ్చినప్పటికీ, అందరి మధ్యలో మర్యాద పోయే పరిస్థితి వచ్చినప్పటికీ, మరి ఆయన స్థిరంగా దేవుని వైపు చూసి నిలబడ్డాడు. మళ్ళీ తర్వాత ఆయనకి ఏమేమి జరిగిందో వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూస్తూ ఉంటూ, అప్పుడు మన దేవుణ్ణి ఏమంటారంటే, నిజంగా వాళ్ళ దేవుడే ఎప్పుడు వాళ్ళకు తోడుగా ఉండే దేవుడు అని వాళ్ళలో ఒక విశ్వాసం అనేది ఉప్పొంగుతుంది అన్నమాట. వాళ్ళలో ఉండే గర్వము కొంచెం కిందికి వచ్చి ఆలోచనలో పడిపోతారు. మనము అటువంటి పరిస్థితుల్లో మనము ఆ విధమైన జీవితాన్ని మనము జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే స్థిరంగా నేను దేవుని పట్టుకొని నడుస్తాను, ఏ పరిస్థితుల్లోనైనా నేను నీతిని పట్టుకొని నడుస్తానని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు కొంచెం చెవుడండి. నేను కాదు, దేవునికి వినబడుతుంది. అయినా దేవుడు లోపల ఉన్న మాటలన్నీ ఎరిగినవాడు, ఆయనకు అన్నీ తెలుసు. అయినా కూడా మన ఆనందాన్ని మనము ఒకరితో ఒకరు పంచుకుంటే ఇంకా మంచిది. అందుకని దేవుడి చిన్న మాట చెప్తున్నాడు మనకు. ఎందుకంటే మనము నీతిని ఎన్నుకొని ముందుకు నడవలసిన వాళ్ళం. నీతి అనేదే మనకు ఒక మంచి గుర్తు. క్రీస్తులో మనకి మంచి గుర్తు అది. నీతి లేకుండా ఎంత ప్రేమ కలిగి ఉన్నా, నీతి లేకుండా ఎంత నీవు సహాయం చేసేవాడవైనా, నీతి లేకుండా నువ్వు ఎంత తొడుక్కున్నా, ఎన్ని ఇండ్లు కట్టుకున్నా, ఎంత ఏమి చేసినా, నీతి లేకున్నప్పుడు నీవు దేవునిలో లేనివాడవే. అందుకని దేవుడి మాట అంటున్నాడు, నీతి నిమిత్తము హింసలో, నీతి ఎవరికైతే యేసు ప్రభు ఎవరిలో అయితే ఉంటాడో ఎక్కువ శాతము హింసలు వాళ్ళనే ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ దారి నుంచి పోతాడు, ఎప్పుడు ఈ దారి నుంచి ఈ మనిషి పోతాడు చూస్తూ ఉంటాడు. నీవు ఎప్పుడెప్పుడు దగ్గరకు వస్తుంటావు అప్పుడు అది మిమ్మల్ని నీతి నుంచి కిందికి దొబ్బాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనము ఆ నిమిత్తాన్ని గుర్తుపెట్టుకొని ఆ హింసను మనం కొంచెం భరించి చాలా బాధే ఉంటుంది. అది ఏం జీవితం అయ్యా, ఎంత విశ్వాసము, ఏమి లాభము, నేను ఇంత మందిలో నా ఇంత మర్యాద పోయే పరిస్థితి వచ్చిందే, ఏమి లాభం అనుకోకున్నట్ల ఏమి చేసినా నా ప్రతి అడుగు క్రీస్తు కొరకే, నేను క్రీస్తు అడుగు జాడలలోనే నేను స్థిరపడి నడుస్తాను అని ఒప్పుకుంటావో, నడిసే ప్రయత్నం చేస్తావో,
అప్పుడు నెక్స్ట్ దేవుడు మనకు తగినంత బలాన్ని, శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని మనకు అనుసరిస్తాడు. కోల్పోయిందంతా, మనము పోగొట్టుకున్నదంతా దానికి రెండంతలుగా మనకు దేవుడు ఇస్తాడు. అటువంటి పరిస్థితుల్లో నేను సాక్ష్యాలు విన్నాను, చాలా సంతోషం అనిపించింది. మనము నీతి నిమిత్తము ఎన్నో బాధలు అనుభవించినప్పుడే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఇలా గ్రంథంలో చూస్తే ఎంతోమంది ఉన్నారు, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో పడేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నీతిని ఎన్నుకున్నారు, అప్పుడే సింహాల నోళ్ళు మూయబడ్డాయి. నీతిని తొడుక్కున్నాడు, అప్పుడే సింహాల నోళ్ళు మూయబడ్డాయి. ఎందుకంటే నీతిలో నడిచే ప్రతి ఒక్కరికి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మనము పీల్చే ప్రతి సెకండ్కి పీల్చే గాలి మనం ఎన్నిసార్లు పీలుస్తామో అంత శైతాను కూడా మనకు ఇబ్బందులు, ఇరుకులు తెచ్చిపెడుతూనే ఉంటుంది. ప్రతి క్షణంలో దాని ప్రయత్నం అది చేస్తుంది. కానీ మన ప్రయత్నం మాత్రము ఒకటే, నీతిని తొడుక్కొని ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, మనం ఒకవేళ నీతిని తొడుక్కుని దేవుని వాక్యానుసారంగా ఒకవేళ మనం నిలబడిన వారమైతే జయాన్ని తప్పకుండా మనం పొందుకుంటాం. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అది నిజంగా చెప్తున్నాను, అది దేవుని యొక్క కృప. ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. నేను ఒక్క సండే కూడా వదిలిపెట్టుకోలేదు. అంటే సండేకి వదిలిపెట్టుకోకున్నట్లు ఒక సండేకి వచ్చిపోయి ఇష్టమైంది చేస్తే నడుస్తుందా? నడవదు. సండే ఉంది కదని మంచి బట్టలు వేసుకొని, ఇక్కడ అందరూ చాలా మంచివాళ్ళు, నేను ఎవరిని కించపరట్లేదు, కానీ అటువంటి పరిస్థితుల్లోంచి నేను వెళ్ళాను. అటువంటి స్థితిలో అటువంటి పనులు నేనే చేశాను. అందుకే చెప్తున్నా, సండే వచ్చిందంటే మంచి బట్టలు ఇస్తరికి వేసుకొని, సెంట్ ఇక్కడ సెంట్ అక్కడ సెంటు అదేం సబ్బుతో కట్టుకుంటారు తప్ప ఏమంటారు షాంపూ అది ఇది వేసుకొని బూట్లకి పాలిష్ చేసుకొని పౌడర్ కట్టుకొని మస్తు అందుకంటే బాగుండాలా. నేను కూర్చుంటే పక్కడోళ్ళకి నా వాసన రావాలా, వాళ్ళకి నా వాసన రావాలా. కానీ వాక్యం యొక్క వాసన మాత్రం నా నుండి ఎవరికి రాదు. కానీ క్రీస్తులో ఉన్న వారిలో వాక్యం ఒక వాసన అనేది మనం చూపించాలి. అదే మనకు సెంట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి చిన్న మాట చెప్పి నేను తొందరగానే ముగిస్తాను. నాకు సరిగా తెలుగు చెప్పడానికి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, కానీ నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి 11 చదువుదామా? చదివి మళ్ళీ 12. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీతిని తొడుక్కొని నీతి ప్రకారంగా నిలబడి స్థిరపడినప్పుడే నేను నిందించే వాళ్ళు ఎక్కువ, నీ పైన అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు ఎక్కువ, నీ మీద నిందలు మోపి నీ పేరుని ఏమంటారు కదా, పేరు లేకుండా చేద్దామనే ప్రయత్నాలు. ఇంకొకసారి ఈ ప్రాంతంలోన వీళ్ళ పేరు ఉండకూడదు, వాళ్ళ ఇల్లు ఉండకూడదు, వాళ్ళ పేరు రాకూడదు అనే ప్రయత్నాలు. అటువంటి ప్రయత్నాల్లో కూడా మనం దేవుణ్ణి పట్టుకొని దేవుని వాక్య ప్రకారంగా ఆ హింసలో మనం పెరుగుతూ ఉంటే అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ మీరు ఇవన్నీ భరిస్తూ ఎంతగానో మీరు దీంట్లోనే దుఃఖపడుతూ ప్లస్ దుఃఖము ఈజ్వల్ టు తర్వాత వచ్చేసింది సంతోషాన్ని, మీరు సంతోషంతో దేవుణ్ణి పొగుడుతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, నీవు దుఃఖంలోనైనా హింసలోనైనా నీవు బాధపడుతూనే నన్ను గుర్తుపెట్టుకొని స్థిరంగా ఉన్నందుకు దేవుడు మనకు
ఆనందాన్ని ఇచ్చి ఆ దుఃఖంలోనే, ఆ పరిస్థితుల్లోనే ఆనందంగా ఉండి సంతోషంగా ఉండేదాన్ని, ఆ యొక్క పరిస్థితిని మనకి ఏర్పరిచినప్పుడు మనం ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి అందుకని దేవుడు ఏమంటాడంటే, మీకు ఆ శబ్దం చదువుతామా? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనం ఏమంటే మనం కూలి పోయినప్పుడల్లా జాబ్ చేసినప్పుడల్లా ప్రతి నెలకు ఇంతో అంతో ఇంతో అంతో ఇంతో అంతో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. మంచిదే, బ్యాలెన్స్ మంచిదే, చాలా మంచిది. ఈ రోజుల్లో అవసరతలు మనకి ఎన్నో ఉంటాయి. కానీ మన బ్యాలెన్సు ఎక్కడ ఉండాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, మన బ్యాలెన్స్ వచ్చేసి అక్కడ ఉండాలంట. యేసయ్య కుడి పార్శ్వమున అక్కడ పెద్ద బ్యాంక్ ఉంది. మన యొక్క నీతి, ఆ రోజు నీ నీతి, నీలో ఉన్న స్థిరత, నీలో ఉన్న ప్రతి ఒక్కటి ఆ రోజు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా పెద్ద పెద్ద ధనవంతుల కంటే ఎక్కువ అకౌంట్ మంది ఉంటుంది ఆ రోజు. లోకానుసారంగా ఆనందించే అవసరతలు మనకు లేకపోయినప్పటికీ ఆత్మీయంగా ఉండే ధనము మనకు ఆ రోజు మనకి హెచ్చై ఉంటుంది. ఆ రోజు ఆయన అంటున్నాడు, కుడి పార్శ్వన మీరు ఈ ధనాన్ని ఇంక అనుభవించండి. ఇప్పటి నుంచి మీరు ఈ ధనాన్ని, అక్కడ ఏమి ఫోన్పేలే, జీపేలే, ట్రాన్స్ఫర్లే, ఏమిలే, బంగారు రోడ్డు పని మీరు నడవచ్చు. ఇక్కడ ఒక తులం కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము. అక్కడైతే మన కాళ్ళ కింద బంగారు ఉంటుంది. అది రోడ్లు ఇక్కడ డాంబర్ రోడ్ల మీద నడుస్తాం. ఇక్కడ వచ్చాం, బురదలో నడుస్తూ వచ్చాం మేము ఇప్పుడు. కానీ మన బ్యాలెన్స్ ఒకవేళ మనం పెంచుకుంటే అక్కడ మనము బంగారు రోడ్ల పైన నడుస్తామంట. బంగారు మన కాళ్ళ కింద పడి ఉంటుంది. ఇక్కడ బంగారుకి ఎన్నో తిప్పలు పడతాం కదా. అయినా అది లోకానికి సంబంధించింది. మన దేవుడు మనకేం చెప్తున్నాడు, నీతిని మనము ఎంత ఎక్కువైతే ఎంత ప్రయాసపడి మనం దాన్ని దాచుకుంటే, ఎంత దేవునిలో ఉండి మనం దాన్ని మిగిలించుకుంటే అంత ధనము మనకు దేవుడు హెచ్చింపు కలిగజేస్తున్నాడు. ఎక్కడ? పరలోకమందు. ఈ లోకంలో మనకి ఏమి లేకున్నా మనకు ఈ లోకంలో దేవుడు మనకు తన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, తన కృపను మనకు చూపిస్తున్నాడు, తన ప్రేమను మనకు ఇస్తున్నాడు. దానికి జతగా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్నో వాక్యాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఈ విధంగా రోడ్డు చక్కగా ఉంటుందా? రోడ్డు చక్కగానే ఉంటుందండి. ఇప్పుడు కర్నూలుకి ఎంతమంది పోతారో ఏమో, కానీ మనం కర్నూలు పోయినాం అనుకున్నాం, చక్కగా పోతారు. అట్లనే ఒకసారి ఇట్లా పోతారు, ఒకసారి ఇట్లా, కానీ రోడ్లోనే పోతారు. చేనులో నుంచి పోతారు, అట్లా సర్ర పోం కదా. అట్లా ఎట్లా పడితే అట్లా పోం. ఆ రోడ్డు మీద ఎంత మంచిగా నడిస్తే, ఎంత నిదానం నడిస్తే అంత సేఫ్గా మనము కర్నూలు చేరుకుంటాం. కొంతమంది రోడ్డు మీద పోతుంటారు, చాలా తొందరపడుతుంటారు, కింద పడుతూ ఉంటారు. తొందర అనేది గర్వం. తొందరలో అదే వస్తుంది మనుషులకి. ఎక్కువైనప్పుడు అది ముందు వస్తుంది. మనకి సంపాదన ఎక్కువైనప్పుడు గర్వం అనేది మనకు ముందు వస్తుందంట, ముందుకు నడుస్తుందంట. అప్పుడు మనం కలిగిదాన్ని వదిలేసి ఆ గర్వాన్ని చూసి దాని ప్రకారంగా దాన్ని పాటిస్తూ ఉంటాం. అది మనల్ని కిందకి గడిపేస్తుంది. యాక్సిడెంట్లు అయిపోతాం, చక్కగా నడవలేము. ఆ రోడ్డు మీద చక్కగా మంచి రోడ్డు వేస్తే దాని మీద నడవలేము. ఎటు పడితే అటు గుట్టల్లోనో చేనుల్లోనో అట్లా ఎటు పడితే వెళ్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఒకవేళ స్థిరంగా ఉంటే దేవుడు అంటున్నాడు, నిజంగా మీరు లోకంలో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని భరించి జ్ఞానాన్ని పొంది మంచి ప్రేమలో దేవుని వాక్యాన్ని పట్టుకుని స్థిరపడి మీరు ప్రతి విషయము నన్ను పొగిడినారు కాబట్టి, నా వైపే చూసినారు కాబట్టి, మీకు ఈ లోకంలో కావాల్సింది ఎంతవరకు కావాల్సింది అంతవరకు ఆ సమయానికి మీకు దొరికింది. కానీ దాన్ని హెచ్చించి నేను పరలోకమందు మీకు అక్కడంతా సమకూర్చి ఉన్నాను. ఆ అకౌంట్ మనకి తెలియదు. మనం ఎంత వేస్తున్నామో, ఎంత వేసుకోవాలని వాక్యం చెప్తా ఉంటుంది. అప్పుడు అకౌంట్ వాక్యమే చెప్తుంది. మన యొక్క నడవడిక, మన యొక్క ఆ యొక్క స్థిరత ఆ అకౌంట్ని పెంచుతూ ఉంటుంది. ఒక్కోసారి మైనస్ అవుతూ ఉంటుంది అకౌంట్లో. అరే మొన్ననైతే 4,000 వేసినా అప్పుడే అకౌంట్ చెక్ చేస్తుంటాం కదా. మనం మామూలుగా సాధారణంగా ఒక 10,000 వేసినాం అనుకో, ఒక వారానికి ఏమో చూస్తాం, మనం సామాన్యంగా చూస్తాం. ఎక్కడ చూసినా ఈరోజు టక్
టక్కని కొడతా ఉంటారు జనాలు. అది ఎక్కడ నింపి తెలీదు. ఒక దగ్గర 50 కొడతారు, ఒక దగ్గర 100 కొడతారు, ఒక దగ్గర 2000 కొడతారు, ఒక దగ్గర 3000 కొడతారు, ఒకసారి 150 కొడతారు. అకౌంట్స్ మనకి మర్చికుండదు. లాస్ట్కి ఒకసారి ఇట్లా కొట్టి చూస్తే ఎంత అంటే, ఓ అబ్బా ఇంత పోయిందా, తెలియకుండానే పోయింది ఇంత. కానీ మనకు తెలియకుండానే మన అకౌంట్ అక్కడ పెంచుకోవాలంటే దేవుని వాక్యం చెప్తుంది, పరలోకమందు ఆ వాక్యం ఒకసారి చదవండి. సంతోషించుడి, ఆనందించుడి. తందనాలు ఆడకుండా కాదు, సంతోషం అంటే తందనాల్లో ఉంటుందా? సంతోషం అనేది దేవునిలోనే ఉంటుంది. దేవుని వాక్యం ప్రకారంగా నడిచే దాంట్లోనే చాలా సంతోషం ఉంటుంది, తృప్తి కూడా దాంట్లోనే ఉంటుందండి. ఎవరైతే మనం దాన్ని స్థిరంగా ఉంటామో నిజంగా మన యొక్క ఫలము దేవుడు మనలో నుంచి తీసి అక్కడ జమ చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన మన ఫలాన్ని పెంచుతూ ఉంటాడు. ఇక్కడైతే మనము ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాడు. 13వ వాక్యం చదువుదామా? ఫస్ట్ లైన్, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అనేది ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం మనం చాలాసార్లు. జామకాయ కొనుక్కుంటారా? జామకాయ కొనుక్కుంటామా? అది తీయగానే ఉంటుంది, ఆయన కూడా అది ఉప్పు మసాలా వేసుకుంటారు. చాలా విషయాల్లో ఉప్పుని మనం వాడుకుంటూ ఉన్నాం, ఎందుకంటే అదొక రుచికరమైన పదార్థం. ఉప్పు తెచ్చినప్పుడు మాత్రం కనిపిస్తుంది, మన చేతిలో ఉన్నంతసేపు మనకు ఉప్పు కనిపిస్తుంది. పప్పులో వేసిన తర్వాత కనిపిస్తుందా? ఏ కూరలో వేసినా కూడా ఉప్పు కనిపిస్తుందా? ఉప్పు కనిపించదు, మనం తెచ్చుకున్నప్పుడు మాత్రం అంగట్లో కనిపిస్తుంది, బయట ఉంటుంది. అదేంటి? ఉప్పు ఎలాగుంటుంది? అది చాలా వరకు రుచికరంగా ప్రతిదాన్ని మారుస్తుంది, ప్రతిదాన్ని అది మారుస్తుంది. ఉప్పు లేకుండా తినేవాళ్ళు చాలా వరకు తక్కువే. మనం తినే ప్రతి ఒక్క పదార్థంలో ఉప్పు వేసుకుంటే, ఎందుకంటే మనకు బాగా రుచి మనకు కావాలి. సో ఉప్పు అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. క్రైస్తవులమైన మనము ఈ లోకానికి ఉప్పు. మరి దాంట్లో కొంచెం అట్లా ముందు పోతే ఉప్పును కూడా కాళ్ళ కింద తీసుకొని దొక్కే స్థితి కూడా ఉంది అక్కడ. ఉప్పు ఎక్కువైపోతే ప్లేట్ నిండా గమ అనే ఇక్కడ తందూరి, ఇక్కడ అది ఇది అన్నీ ఏమో ఫ్రై చేసి దండికి పెట్టాం తినడానికి. ఒకవేళ అందులో ఉప్పు అయితే ఎక్కువ అయిపోతే తినగలమా? ఎంతటి పదార్థానైనా కూడా ఉప్పు ఎక్కువైపోతే తినలేరు కూడా. అందుకని దేవుడు మనల్ని ఉప్పుతో పోలిస్తున్నాడు. ఒకవేళ ఉప్పు మనం దేంట్లోనే వేస్తే అంటే దానికి సరిపోయేంత వేస్తాము, దాన్ని రుచికరంగా అది మారుస్తుంది, ఉప్పు మారుస్తుంది. మనము క్రీస్తులో ఈ లోకానికి ఉప్పు. మన జీవితము, మన యొక్క నడవడిక, మనం జీవించే విధానము, మనము మాట్లాడే విధానము, మనము చేసే పనులలో ఆ విధానము, ఈ ఉప్పు అనే రుచికరాన్ని మనము చూపించాలి. ఉప్పు అందులో వేసిన తర్వాత కనిపించదు, కానీ తన స్వభావాన్ని మాత్రం అది అందరికీ చూపిస్తుంది. కాబట్టి మనం క్రీస్తు బిడ్డలమై క్రీస్తులో ఉండి యేసు ప్రభువు మనకు నేర్పించిన తన మాటలన్నిటి ప్రకారము జీవిస్తే మనము ఉప్పు కలిగిన వారమై ఇంకొకరికి రుచికరంగా జీవించే జీవితం మనము జీవించాలి. ఆ విధంగా మనము దేవునిలో ఉండి, మరి అందుకే అన్న మనం కర్నూలు పోతుంటే చక్కగా పోవాలి కదా, రోడ్డు చక్కగా. కొన్నిసార్లు రోడ్డు టర్నింగ్ పైకి కిందికి ఎట్లనే ఉండొచ్చు, అయినా కూడా క్రీస్తులో ఉన్న మనము వాక్యాన్ని పట్టుకుని మాత్రం అది రోడ్డు కిందికైనా పైకి పోయినా ఎట్టపోయినా, ఎటు టర్నింగ్ వచ్చినా, యూ టర్న్ వచ్చినా,
కానీ మనం రోడ్డు మీదే పోతూ ఉండాలి వాక్యాన్ని పట్టుకొని. అప్పుడే మనము మన గమ్యస్థానానికి చేరుకుంటాం. అప్పుడే మనము స్థిరమైన వారము అవుతాం. దేవునిలో కూడా మనం ఒకవేళ స్థిరంగా లేకపోయి నీవెన్ని చేసినా ఏమి చేసినా ప్రయోజనము ఏమీ ఉండదు. మన అకౌంట్ అంతా మైనస్లోనే ఉంటుంది. మన అకౌంట్ అంతా మైనస్లోనే ఉంటుంది. ఈరోజు ఒక మాట విన్నా నేను పొద్దున. సంఘానికి వచ్చేటప్పుడు ఇద్దరు దూతలు ఉంటారంట బయట. ఒకవైపు ఏమో దేవదూతలు ఉంటారంట, ఒకవైపు ఏమో సైతాన్ దూతలు ఉంటారంట. నేను విన్నా. సంఘానికి ఎవరు సమయానికి వస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ దేవదూతలు రాసుకుంటున్నారు. సంఘానికి టైము 10 అనుకో, 10 గంటల వరకు అక్కడ దేవదూతలు ఉంటారు. ఎవరెవరు 10 గంటలకు వచ్చినా వాళ్ళ పేర్లన్నీ దేవదూతలు రాసుకుంటారు. 10 అయిపోయిందేమో దేవదూతలు వెళ్ళిపోతారు. ఇప్పుడు లేట్ వస్తున్నారు. ఏదో పని మీద ఎరుక్కొని ఏదో వాళ్ళ అవసరాలు పని ఏదో విధంగా సంఘానికి పోల రాత్రి అనుకుంటారు, కానీ పొద్దున మాత్రం రాలేరు. పొద్దున చర్చికి పోవాలని అన్నీ చేసుకుంటారు. పొద్దున ఎప్పుడు ప్రతిరోజు 5 గంటలకు లేసేవాళ్ళు ఆ రోజు 6 గంటలకు లేస్తారు. ఆ రోజే నిద్ర ఎక్కువ ఉంటుంది. ఆ రోజే ఏదో మనిషికి సుస్థి ఎక్కువ, ఆ రోజే చలి ఎక్కువ, ఆ రోజే పరుపు ఎక్కువ మీద వేసుకునేది. మిగతా రోజుల అర్ధగంట ముందర లేచి మిగతా వాళ్ళందరినీ లేపుతా అంటారు. ఇట్లా లేట్ వచ్చే వాళ్ళందరినీ అప్పుడు వేరే దూతలు రాసుకుంటారంట. ఎవరు? సైతాన్ దూతలు. లేట్ వచ్చే వాళ్ళందరి పేర్లు సైతాన్ దూతలు రాసుకుంటారంట. ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉండాలండి? ఒకసారి చెప్పాలి. సరైన సమయానికి వచ్చే లిస్టులో మనము ఉండాలి. ఎవరైతే నిజంగా మన సమయాన్ని సరైన సమయంలో మనము దేవుని సన్నిధానికి వస్తుంటే దానికి కూడా ప్రతిఫలం ఉంది. మన సమయానికి ప్రతిఫలం ఉంది. ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటారు, 6 అయిపోతేనే మామూలుగా సెలవు అవుతుంది. దానికి కొంతమంది 8 గంటల వరకు చేస్తారనుకోండి, 2 గంటలు ఓవర్ టైం ఉంటుంది. 2 గంటలు ఓవర్ టైం ఉంటుంది. ఓవర్ టైం చేసే వాళ్ళకి ఏమొస్తుందంటే ఎక్కువ శాలరీ వస్తుంది ఆ 2 గంటలది. ఒకవేళ మనము దేవుని సన్నిధానానికి ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఆ 5 నిమిషాలు కూడా రోజంతా చేసిన. అందుకని అక్కడ ఒక దగ్గర వాక్యం ఉంది, పొద్దున్నుంచి కొంతమందిని పొలంలో పని చేయడానికి ఒక యజమాని పిలిచాడంట పొద్దున్నుంచి. తర్వాత ఏదో ఆయనకి మనసు కలిగి ఇంకా ఎవరైనా ఉంటారేమో, కొద్దిసేపు తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారు, మధ్యాహ్నం తర్వాత ఇంకా ఎవరైనా ఉంటారేమో, మళ్ళీ 3 గంటలకి ఇంకా ఎవరైనా ఉంటారేమో అని అందరిని చూసుకొని తన చేనులో పని చేసుకొని జీతాలు ఇచ్చే సమయం వచ్చింది. ముందు వచ్చిన వాళ్ళు ఆయన వచ్చిన సమయానికి ఆయన జీతం దొరుకుతూనే ఉంది. అట్లా ఆ మనసుతో మనం వస్తే దేవుని సన్నిధానికి, దేవుడు నువ్వు లాస్ట్ సమయంకి వచ్చినా కూడా ఆ మనసుతో వచ్చా కాబట్టి ఆయన మనకు కావాల్సిందంతా ఆ రోజుకి మనకి ఎంత జీతమో దానికంటే ఎక్కువే ఆయన మనకు ఇస్తాడు. కాబట్టి సంఘానికి మాత్రం మనము సమయానికి రావాలి. నువ్వు ఎంత దేవుని కోసం సమయం ఇస్తే అంత నీ ఫలము ఎక్కడ పెరుగుతుంది? పరలోకంలో పెరుగుతుంది. మన యొక్క అకౌంట్ ఇది పర్సనల్ అకౌంట్. ఇది మనది. క్రైస్తవుల యొక్క, దేవుని నమ్మిన క్రైస్తవుల యొక్క, క్రైస్తవులు అంటే అందరు క్రైస్తవులు కాదు కానీ నిజంగా దేవుని బిడ్డలై క్రైస్తవులుగా జీవించే వాళ్ళు, ఆ క్రైస్తవులకు అకౌంట్ వచ్చేసి పరలోకంలో ఉంది, పర్సనల్ అకౌంట్. ఆ అకౌంట్లో మన యొక్క కౌంటింగ్ పెరుగుతూ ఉండాలి. కాబట్టి మనము లోకానికి ఉప్పు అయి ఉన్నాము. కాబట్టి మనమందరము రుచికరమైన మాటలతో ఎవరితోనైనా మాట్లాడను, రుచికరంగా మన మాటలు ఉండాలి. మన క్రియలు ఇతరులకు రుచికరంగా అగుపించాలి. మనం చేసే క్రియ వాళ్ళు ఎంతనా తప్పు క్రియలు చేసుకునే, కానీ అటువంటి స్థితిలో నీ క్రియ మాత్రం నీవు ఖచ్చితంగా దేవునిలో చేస్తూ ఉంటే వాళ్ళు చూసి వాళ్ళు కూడా మెల్లమెల్లగా వాళ్ళ జీవితంలో కూడా రుచికరంగా మారడానికి
ప్రయత్నిస్తారు. వాళ్ళతో ఉండి 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 అదేమంటారు కదా, ఉల్లిగడ్డలు అన్నీ ఒక దగ్గర ఉంటాయంటే దాంట్లో ఏదన్నా ఒక ఉల్లిగడ్డ చెడిపోయింది ఉంటే మిగతా ఉల్లిగడ్డలన్నీ చెడిపోతాయంట. ఎందుకంటే చెడిపోయింది కాబట్టి మిగిలినవన్నీ చెడిపోతాయని అంటారు. అది వాస్తవమే, అట్లా జరుగుతుంది కూడా. మనము క్రైస్తవులైన మనము నిజంగా నీతిని అనుసరించే వాళ్ళం కాబట్టి, దేవుడు చెప్పిన మాటలను పట్టుకొని ఆ మాటల ప్రకారంగా నడిచే వాళ్ళం కాబట్టి, మనం అలా నడుస్తున్నాం కాబట్టి, అలా మాట్లాడుతున్నాం కాబట్టి, అన్యజనులలో మనం ఎప్పుడైతే తిరుగుతూ ఉంటామో, చేస్తూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో, ప్రతి విషయంలో మన యొక్క విశేషత, మనలో ఉండే ప్రత్యేకత క్రీస్తు కాబట్టి దాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిస్థితులను మార్చుకుంటారను. అందుకని క్రీస్తులో ఉండి మనం ఇతరులకు ఉప్పుగా ఉపయోగపడాలి. రుచికరంగా ఉండే మాటలు మనం మాట్లాడాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినా కూడా అందులో మనం భాగస్తులు కాకున్నట్ల. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఓర్పు తక్కువ, మనుషులకి కొంచెం ఓర్పు తక్కువ. ఒక 4 మాటలు, ఒక 2 సార్లు ఊకే ఉంటాడు, 3ఓసారి ఊకుంటాడు, ఇంకా 4 సారికి ఇంకా తట్టుకోలేనురా అంటుంటారు. ఇంకా తట్టుకోలేను, పెద్ద డైలాగ్ అది, ఇంక నేను తట్టుకోలేను అంటాను. దేవుడు అంటాడు, నాయన తట్టుకోవాలి నువ్వు, నాయన నువ్వు ఎంత తట్టుకుంటే అంత నీకు మంచిది, ఎందుకంటే నీ కూడా తట్టుకుంటున్నావు కాబట్టి నీ ఫలం అక్కడ పెరుగుతుంది. అందుకని నేను తట్టుకోలే. అట్ట పరిస్థితులు ఉంటే మాత్రం మనం నిజంగా తట్టుకొని పడిపోతాం. తట్టుకున్నప్పుడే జనాలు పడిపోయేది సామాన్యంగా. అందుకని మనం ప్రతిదాన్ని తట్టుకొని నడుచుకుంటే నిజంగా ఇతరులకు ఉప్పుగా మనము ఉపయోగపడతాం. మనం చేసే కార్యాలు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ ఇతరుల్ని మార్చాలి. ఎంత కోపంతో ఎటువాడు మాట్లాడినా, ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడినా, నిన్ను కించపరిచినా, ఇతరుల ముందు మర్యాద లేకుండా మాట్లాడినా, నీ గురించి, నా గురించి, ఎవరి గురించి అయినా సరే, క్రీస్తు బిడ్డల గురించి ఒకళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినా అప్పటికి మనము తట్టుకోవాలి. కొంచెం ఓపిక మనలో పెంచుకోవాలి. అప్పుడే మనం ఇతరులకు మాదిరిగా జీవించే అవకాశం మనము కలిగి ఉన్నవారమైతే. కాబట్టి మారాలి అన్నప్పుడే మనము మారి ఉండాలి. కాబట్టి మనమందరము ఇతరులకి ఎందుకంటే సర్ఫ్ లాంటి వాళ్ళం, సబ్బు లాంటి వాళ్ళం. మనం సబ్బు లాంటి వాళ్ళము, సర్ఫ్ లాంటి వాళ్ళము. ఏదో దండిగా ఉండాలే, కానీ మనసులో, మన లోపట మనం క్రీస్తు యొక్క నీతిని, క్రీస్తు మనకు నేర్పించిన ప్రతి ఒక్క మాటని అంగీకరించి దాని ప్రకారం, దాన్ని ధరించుకొని దాని ప్రకారం స్థిరంగా నడిచినప్పుడు మనము నిజంగా అక్కడ ఫలము పొందిన వారమవుతాము. నిజంగా మనము ఇతరులకు ఉప్పు మాదిరిగా మనము ఉపయోగపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మరి ఇంకో మాట కూడా చెప్తున్నాడు దేవుడు అక్కడ, ఇంకో మాట కూడా చెప్తున్నాడు యేసయ్య. చదువుకుందాం మీరు. లోకానికి తర్వాత దేనికి పనికిరాని వారం అయిపోతాం. ఒకవేళ మనము దేవుడి ప్రకారము, దేవుడు చెప్పిన మాట ప్రకారము, దేవుడు నేర్పించిన నీతి ప్రకారము మనం నడవకుండా ఏదేదో ఏమేమో చేసినప్పుడు కూడా ఆ రోజు మనం ఫలం అక్కడ పొందలేము. కానీ అక్కడ వాక్యం కూడా అక్కడ ఇంకోటి చెప్తుంది, గొర్రెలొక సైడు మేకలొక సైడు, అలా వాక్యం చెప్తుంది. కానీ మనమైతే మాత్రం గొర్రెల వైపే ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ ఏదేదో చేసి లాస్ట్కి పోయి ఇంకా తట్టుకోలేక మేకల్లోకి పోతే మాత్రము ఇంకంతే. అందుకనే వాక్యం కూడా అది ఉంటుంది కదా. అందుకని కొంతమంది వేషధారులుగా గొర్రె యొక్క చర్మాన్ని ఆ మేకల్లోకి పోవడానికి అవంతా నాటకాలు. ఆ పొయ్య కాలం వచ్చినప్పుడు ఆ మేకల్లోకే పోయేది. మనం అటువంటిలు కాకున్నట్లా గొర్రెల వైపు ఉండి మన ఫలాన్ని మనము పొందేవారంగా మనం ఉండాలి. అయినా అందుకనే
దేవుని యొక్క సంతోషము, దేవుడు ఇచ్చే ఆనందాన్ని మనం పొందిన వారమై ఉండాలి. అది మనలో ఉన్నప్పుడు లోపల పెట్టుకుంటే నడవదు. దాన్ని మనము ప్రాక్టికల్గా దాన్ని మనం అగుపరచాలి. కనిపిస్తుంది అది. అలా మనం ఉంటే తప్పకుండా కనిపిస్తుంది. అందుకని దేవుడు ఏమంటాడంటే, యేసయ్య ఏమంటాడంటే, ఇంకో మాట చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది చాలా 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 ప్రాముఖ్యము. వెలుగై ఉన్నారు అంటే అర్థము, దేవుని వాక్యము ఒకవేళ నాలో ఉంది అంటే నాలో ఉన్న అంధకారం అంతా వెలుగుమయమై ఉంటుంది. నాలో ఏ చీకటి అనేది ఉండదు. ఏ చీకటి కార్యము నాలో నివసించడానికి వీలు లేదు. ఏ చీకటి మాట కూడా నా నోటి నుంచి రాదు. ఏ చీకటి క్రియ కూడా నా చేతులు కానీ నా కాళ్ళు కానీ ఆ చీకటి క్రియను చేయడానికి ఒప్పుకోవు. నా కళ్ళు కూడా చూడడానికి ఆ చీకటి క్రియలను కానీ ఆ చీకటిని కానీ చూడడానికి ఒప్పుకోదు. ఆ చీకటి మాటలు కానీ మాట్లాడడానికి నా నోరు ఒప్పుకోదు. ఆ చీకటి తలంపులు కూడా తలంచడానికి నా యొక్క తలంపు ఒప్పుకోదు. ఎందుకంటే మనలో దేవుడు నివసిస్తున్నాడు. స్వయంగా క్రీస్తు మనలో ఉంటున్నాడు కాబట్టి, నీతి మనలో ఉంది కాబట్టి, నీతికి జతగా ఎన్నో వాక్యాలు అక్కడ ఉన్నా కాబట్టి దీనికి మాత్రం స్థానం ఉండదు. అయినా కూడా ఒక క్రొవ్వొత్తిని ఒకవేళ మనం వెలిగించాలనుకుంటే, ఒక క్రొవ్వొత్తిని వెలిగిస్తే క్రొవ్వొత్తి ఏమవుతుందండి? పొద్దున వెలిగించినాను అనుకోండి, ఒక గంట లోపల చూస్తుంటే ఉంటుంది అట్లనే ఉంటుందా? ఉండదు. కానీ వెలుగును మాత్రం అది తన సాయశక్తులతో తనకు ఎంత దానికి శక్తి ఉందో అంత శక్తి మొత్తాన్ని దాన్ని ఆ వెలుగు ప్రకాశించడానికి మాత్రము అది వదిలేస్తుంది. తనకున్నదంతా వదిలేసి వెలుగును మాత్రమే అది ఇస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా తగ్గుతూనే ఉంటుంది. మనము క్రీస్తులో ఉండి ఇతరులకు వెలుగుగా ఉండాలి అంటే మరి మన జీవితం కూడా నిత్య సత్యంలో నడవాలి. నిత్య సత్యవంతమైన జీవితము మన జీవితము కలిగి ఉండాలి. సత్యము లేని జీవితము వెలుగు ఇవ్వలేదు. సత్యం అగరం మన లేకపోతే, అందుకనే అదేదో పాట ఉంది కదా, నేనే జీవము సత్యము జీవమని, అయినా ఆ విధంగా జీవము కలిగిన వారమై వెలుగును ఇచ్చే వారమై మనం ఉండాలి. జీవమును కలిగి వెలుగు ఇచ్చి సత్యాన్ని పాటించే వారమై మనం ఉండాలి. అందుకని అప్పుడే మనము లోకానికి వెలుగై, అప్పుడే జనాలు కూడా మన గురించి కొంచెం మాట్లాడతారు. అప్పుడు మొదలవుతుంది, అబ్బా ఎంత కష్టం వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా నిజంగా ఆ బ్రదర్ వాళ్ళ కుటుంబం ఒప్పుకోవచ్చు, మెచ్చుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా నా దేవుడు అంటున్నాడంటే ఒప్పుకోవచ్చు. ఆవిడ నిజంగా వాళ్ళ జీవితంలో ఈ విధంగా జరిగింది, చాలా మంచిది జరుగుతుంది ఆయనకు. ఎంత కష్టమైనా ఓర్చుకొని ఆయన నడుస్తున్నాడు కాబట్టి ఆయనకు మంచే జరుగుతుంది అని ఇతరులు చూసి ఒప్పుకుంటారు. ఎందుకంటే మనలో లోకానికి వెలుగైన వాడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి మనలో నుండి తగినంత వెలుగుని మనం కూడా ఇతరులకు వెలుగు ఇచ్చేవారమై ఉండాలి. ఈ వాక్యం చాలాసార్లు వింటూనే ఉంటాం, కానీ ఈ వాక్యం చాలా ఈజీగా మర్చిపోతాం. చాలా ఈజీగా మర్చిపోతున్నాం. ఓహో, పెద్ద పెద్ద వాక్యాలు మత్తుకుంటాయి, మళ్ళీ మంచి కష్టమైన వాక్యాలు మత్తుకుంటాయి. అయినా అబద్ధం అనేది పెద్దదా చిన్నదా? చాలా చిన్నది. దీన్ని పెద్దదాన్ని కూడా అబద్ధంగా వాడుకోవచ్చు, ప్రతి చిన్నదాన్ని కూడా అబద్ధంగా వాడుకోవచ్చు. సో మనము లోకానికి వెలుగుమైన జీవితాన్ని జీవిస్తూ మరి
వెలుగుమైన జీవితం అన్నప్పుడు మనం క్యాండిల్ అంటున్నప్పుడు అది తగ్గుతూ పోతుంది. అంటే తగ్గింపు మనలో ఉండాలి, మనం ప్రకాశిస్తూనే ఉండాలి. కానీ మనలో మనము తగ్గిపోయినప్పటికీ ఇక్కడ తగ్గిందంతా పరలోకంలో ఏమవుతుందంట? హెచ్చింపు అవుతుందంట. వాక్యం చెప్తుంది. మనం ఇక్కడ తగ్గిపోతున్నాం, వెలుగుగా ఉన్నాం కాబట్టి మనకి ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో తక్కువలు మన జీవితంలో ఉన్నాయి, ఎన్నో అవసరతలు మనకు మన సమయానికి అవి తీరట్లేదు. మన అవసరం దేవునిలో పూర్వ కావడం లేదు. అది అయినప్పటికీ మనం ఓర్చుకొని పర్లేదులే, దేవుడు చూసుకున్నాడని మనం తగ్గుతూ పోతుంటే మనలో ఉన్న వెలుగు ఇతరులకు ఇచ్చేవారమైనప్పుడు మనం ఇక్కడ తగ్గిపోయినాము కాబట్టి దేవుడు అంటున్నాడు, పరలోకంలో మీకు హెచ్చింపు కలుగు చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చాలాసార్లు నేను గమనిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే ఒక మాట, ఫస్ట్ నేను రక్షణ పొందినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని సండేలు పోయినాయో తెలియదు, కానీ దాదాపు ఒక 30 సంవత్సరాలు. ఎన్ని సండేలు ఉండొచ్చు సంవత్సరానికి తెలీదు, అనా 30 సంవత్సరాలుగా ఏ సండే కూడా ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను మర్చిపోలే. దేవుని సన్నిధానికి ఎక్కడ పోయినా, ఒకవేళ ఎమ్మిగనూరుకి వస్తే కొన్నిసార్లు అన్నగారు కలిసి సంఘానికే వస్తాను. ఆదోనికి వెళ్తుంటే మా అన్నవార కొడుకు వెళ్తా అంటాడు, అక్కడ వెళ్తా అంటాను ఒకవేళ అట్లా పరిస్థితి వెళ్ళిపోతే. కానీ దేవుని సన్నిధానికి మాత్రము ఎప్పుడూ మనము మర్చిపోకుండా పోవాలి. నామకార్థమైన క్రైస్తవులమైతే మాత్రం మరి హెచ్చింపులో మీరు ఉండరు. మనకు తెలియని అకౌంట్ మనకు ఒకటి ఉంది, అదే దేవుడు అంటున్నాడు. మనకు తెలియని అకౌంట్. ఇప్పుడైతే జీపేలు అన్నీ తెలిసిపోతే, ఇంతకుముందు బ్యాంకుకి పోయి చూసే అవసరం ఉంటే ఇప్పుడైతే చేతులను ఒక 2 నిమిషాలు, ఒక్క సెకండ్ కూడా కాదు, ఇది కొడుతుంటే ఎంత బ్యాలెన్స్ అని తెలిసిపోతుంది. ఎంతమంది చెప్పగలుగుతారు, నాకు పరలోకమందు నా అకౌంట్ ఇంత పెరిగింది, ఈ రోజుకి ఇంత పెరిగింది, ఇంకో రోజుకి ఇంకా పెరిగింది, మళ్ళా నాది ఇంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పకుండా నేను చెప్పగలుగుతా, నాకు బ్యాలెన్స్ ఉంది, నాకు పరలోకంలో బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా. ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణము ఆ బ్యాలెన్స్. దేవుని యందు గల భయభక్తి, దేవుని యందు గల ప్రేమ, ఆయన్ను ఆరాధిస్తూ ఆయన్ని పొగడుతూ మన పరిస్థితులన్నిటి మీద జయాన్ని పొందుతూ మనం ముందుకు పోతుంటే దేవుడు తప్పకుండా మన ఫలాన్ని అక్కడ ఉంచుతాడు. మరి నాకు ఒక సంవత్సరం ముందు నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మీకు తెలుసో తెలియదు కానీ అన్నగారికి చెప్పినాను నేను. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నాకేమైందో నాకే తెలియదు. అప్పుడు నేను హాస్పిటల్లో పడున్నా. ఏదో నా డైరీ చూస్తాను, ఫోన్ అన్ని లాక్, ఇప్పుడు అన్ని ఫోన్లు లాక్. పోలీసులకు నా ఫోన్ దొరికింది కానీ ఎవరి నంబర్ దొరకడం లేదు, ఎందుకంటే లాక్ ఉంది. వాళ్ళు ఏం చేసింది, ఒక డైరీలో మా బ్రదర్ మా ఫోన్ నెంబర్ రాసుకుని పెట్టుకుని ఉంటాను. అట్లనే ఒకసారి అర్జెంటుగా, ఆ బ్రదర్ మీ నెంబర్ చెప్పండి రాసి పెట్టుకుని, ఆ బ్రదర్కి రాత్రి దాదాపు 11 గంటలప్పుడు ఫోన్ పోయింది. రవి ఆ మంచి అనుకున్నాడా, రవీణకి ఏమిట్లయింది ఏమో తెలీదు అన్నాడు. ఆ మనిషి ఏమో నాకు తెలీదు. చాలా మంచి విశ్వాసి ఆయన, చాలా మంచి విశ్వాసి. ఏమో నాకు తెలియదు అన్నాడు. అయినా కూడా మళ్ళీ ఏమో ఎట్లొస్తే ఏం చెప్పలేము కదని మా పాస్టర్ గారికి ఆయన ఫోన్ చేశాడు, ఇట్లా అంటే. మరి మా పాస్టరు నాకు ఒక 3 దూతలు ఉండరు ఇక్కడ. నిజంగా చెప్పాలనుకుంటే దేవుడే దేవదూతలుగా వాళ్ళని నా కోసం ఉంచాడు. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఆ రోజు వాళ్ళు కూడా ఒక ప్రోగ్రాంలో ఉన్నారు, ఒక బర్త్డే ప్రేయర్లో ఉన్నారు. అందరూ బర్త్డే ప్రేయర్ ఉంది ఆ రోజు. నేనేమో హాస్పిటల్లో ఉన్నా, ఆ ప్రేయర్కి పోవాలన్నా తొందరపడిపోతున్నా, అట్లా జరిగింది. కానీ వాళ్ళకు ఫోన్ చేస్తుంటే వాళ్ళు కూడా మరి ప్రేయర్కి డిస్టర్బ్ కాకున్నట్లా ఒక్కొక్కరు లేచిపోయి ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుందామని హాస్పిటల్కి వెళ్ళారు. దగ్గరలో ఉంది, అక్కడ హాస్పిటల్కి వచ్చి ఒక 3 కిలోమీటర్ అంతలో ఉంది. అక్కడ పోయి కన్ఫర్మ్ చేసుకొని కనుక్కొని అవును నిజంగా అట్లా జరిగింది అన్నకు అంటే, అప్పుడు లాస్ట్కి అప్పుడు మా భార్యకి ఈ విషయాన్ని చెప్పినారు, ఇట్లా అన్నకు యాక్సిడెంట్ అయిందంట, మరి హాస్పిటల్లో ఉన్నారు, మరి స్పృహ లేదు, దెబ్బేమో బాగానే తగిలింది, బయటకు చూస్తుంటే ఏమి ఎవరు అంతగా కనిపించట్లే. అప్పుడు డాక్టర్ వచ్చి చూసి మరి ఇదైతే బాగానే పెద్ద గాయమే ఉంది, లోపల
మెదడు పరద ఉంటుంది ఒకటి, కవర్ ఉంటుంది కదా, అది కూడా చీలిపోయింది, పగిలిపోయింది. రక్తం అంతా మెదడులో జమ అవుతుంది. జమ అవుతుంది ఏమంటారు తెలుగులో ఏమంటారు, గడ్డ కడుతుంది. అక్కడ గడ్డ కడితే అంటే మాత్రం మరి ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి అక్కడ. ఈయనకు మరి వెంటనే ఆపరేషన్ చేయాలంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవి మషినరీ సరిగా లేక మరి వేరే హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి ఎత్తితే బాగుంటుంది అని అడ్రస్ ఆ డాక్టరే రాసిస్తే అంటే అక్కడికి రాత్రి అక్కడ తీసిపోయి ఆపరేషన్ చేసి అవి ఏమేమి చేశారు. చాలా డేంజర్. కానీ అంతా చేసిన తర్వాత విచిత్రం ఏమంటే డాక్టరే అంటున్నాడు, నిజంగా నేను 300 ఆపరేషన్లు చేశాను మీతోటి, 300 ఆపరేషన్లు మీతోటి చేశాను, అందులో 100% సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మీరు. సత్యమే. ఆయన అంటున్నాడు నిజంగా దేవుడు గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. ఆయన గాడ్ ఈజ్ గ్రేట్ అంటే క్రిస్టియన్ అని ఆయనకు అంతగా తెలియదు, మనకు క్రిస్టియన్ అని తెలీదు, గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నాడు ఆయన. అప్పుడు నేనన్నాడు, డాక్టర్ నిజంగా దేవుని అనుగ్రహం వల్ల నేను బతికోనంటే నిజంగా మీరు క్రిస్టియనా అని అప్పటికి ఆయనకి అర్థమైంది. మీరు క్రిస్టియనా అని అప్పుడు తెలుసుకున్నాను. నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడు, నేను ఎన్నో ఆపరేషన్లు చేశాను కానీ ఈ ఆపరేషన్ మాత్రమే 100% సక్సెస్ఫుల్. చాలామందికి ఆపరేషన్ చేశాను కదా, 299 మందిలో వాళ్ళకి ఏదో ఒక లోటు కలిగింది. కంటి చూపు సరిగా లేదు, సరిగా మాట్లాడలేరు, సరిగా నడవలేరు, చేతులు అట్లా చడవ తొందరగా నడచలేరు, సరిగా నిలబడలేరు. వాళ్ళ బాత్రూమ్ పోవాలంటే ఎవరు వాళ్ళకి సహాయం తప్పకుండా కావాల్సిందే. అటువంటి స్థితి. ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించిన ఆ జంక్షను చాలా మనిషికి ఇంపార్టెంట్. ఈ జంక్షన్లు ఏమైందనుకో అన్ని ఎన్ని జంక్షన్లు ఉన్నా కూడా అన్నీ ఫెయిలే. అవన్నీ సిగ్నల్ ఓకే, రెడ్ ఎల్ల పోవచ్చు రావచ్చు అట్లుంటుంది. ఇబ్బందులు పాలవుతుంటారు అన్నమాట. కానీ ఆ డాక్టర్ కూడా చాలా వండర్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే అంటే మా సిస్టర్ హాస్పిటల్లో పనిచేస్తే మన ఆపరేషన్ వచ్చాడంట ఆయన. మా సిస్టర్ సులోచన సిస్టర్ తెలుసు కదా మీకు, ఆమె నా డాక్టరే అడిగాడంట, ఏమమ్మీ అన్నకి ఎట్లుంది, ఇప్పుడు పనికి వెళ్తున్నాడా? డాక్టర్ చాలా మంచిగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, ముందు కంటే ఇప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడే అంటే డాక్టర్ కూడా చాలా సంతోషపడ్డాడంట. ఈ విధంగా నేను అటువంటి పరిస్థితుల్లో అంటే నిజంగా నాకు సహాయం అంటూ, నాకు బంధువులు అంటే ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు నాకు. అశుతోష్ ప్లీజ్ స్టాండప్, గౌతమ్ వేర్ ఆర్ యు, రాకేష్ నా కోసము పంపిన దేవదూతలు వీళ్ళు. అశుతోష్ అవర్ గౌతమ్ అనే అబ్బాయి వచ్చేసి మన తెలుగు భాష వాళ్ళకి ఏ బార్డర్ పోయినా కూడా వాళ్ళకి అర్థం కాదు, ఏం ఊరికే చూస్తున్నారు అంతే, వినిపిస్తుంది, శబ్దాలు వింటున్నారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ అర్థమైపోతున్నాయి. వాళ్ళు వచ్చేసి ఉత్తరప్రదేశ్ అంటే ఇంకా అక్కడ సైడ్ తెలుగు అనేది లేదు, కన్నడ అనేది లేదు, తమిళ్ అనేది లేదు. తెలుగు వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి అసలు కాకపోతే మా సంఘంలో ఉండే వాళ్ళ పెద్ద కుటుంబాల వాళ్ళే మా సంఘానికి వస్తూ ఉంటారు బొంబేలో. అటువంటి పరిస్థితితో వీళ్ళు నన్ను ఒక 2 వారాలు ఉన్నానా హాస్పిటల్లో. ఫస్ట్ ఒక వారం ఒక ఆపరేషన్, రెండో ఆపరేషన్ 2 వారాలు, అంటే 1 వారం ఉన్నాను. రాత్రి పగలు అక్క మీరు ఇంటికి వెళ్ళండి మేము చూసుకుంటాం అన్నాను. నన్ను సంతోషపరచడానికి వీళ్ళకి ఏమిటంటే ఇంకా వాళ్ళ పనులు చేసి నా దగ్గరకు రాత్రికి వచ్చేవాళ్ళు, రాత్రికి వస్తూ అట్లే వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం కాబట్టి అన్న ఈ పరిస్థితుల్లో అన్నను నవ్వించాలంటే వాళ్ళు ఏం చేశారంటే కేక్ తెచ్చేవాళ్ళు. హాస్పిటల్లో కేక్ తెచ్చి పాట పాడి కేక్ కోసి అక్కడ సిస్టర్ వాళ్ళకు కూడా ఇచ్చి ఇట్లా నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాళ్ళు. నాకు బాత్రూమ్ పోవాలంటే నడిచేయడానికి నాకు చేత కాదు, నా కాళ్ళు ఇట్లా జారిపోయి నాకు తగినంత సేవ A to Z వీళ్ళు చేశారు. నాకు A to Z. నాకు తినడానికి కూడా రాదు. అక్క మీరు వదిలేసాడు మేము తినిపిస్తాం అన్నట్టు. అప్పుడు నేను అనుకున్నా, దేవుడు మన కోసము తన దూతల్ని కావలిగా
ఉంచుతాడు మనకు సహాయం చేయడానికి, మన పరిచర్యలు చేస్తాడనే వాక్యంలో ఉంది. దేవుని దూతలు మనకు పరిచర్యలు, మన పనులు చేస్తాడు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా దేవుడు నా కొరకే ఏర్పరిచిన దేవదూతలు. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. సో దేవుడు 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 మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఒకవేళ స్థిరంగా ఉంటే దేవుడు మనకు తగిన సహాయాన్ని ఆ సమయంలో మనకి ఇస్తాడు. ఆ టైంలో నా భార్య నా గురించి చాలా బాధపడింది. ఎంత సేవ చేసినాడే, ఈమె అంటే చాలా మంచి మనిషే, ఇట్లా ఎందుకు జరిగింది అన్న క్వశ్చన్ ఒకటి. ఆ క్వశ్చన్ చాలామంది అన్నారు ఆమెతో, ఇప్పటి నుంచి ఇంక అన్నకు సరిగ్గా మాట్లాడడానికి రాదేమో, అన్నకు ఏమి జ్ఞాపకశక్తి ఉండేదేమో. జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు చెప్పిన మాట ఇంకొక చెప్పి నేను ఎప్పుడు చెప్పిన అంటే ఆయన వచ్చు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చాడు కదా, 10 రూపాయలు ఇచ్చి తర్వాత నేను 100 ఇచ్చినానంటే చాలా ఇబ్బంది పడతావక్క, అన్నదేం పరిస్థితి ఉంది కదా, అయ్యో అమ్మో అని అక్కను ప్రోత్సాహం చేస్తున్నారు. కానీ ఆయన కూడా మరి ఇటువంటి మాటలు, విశ్వాసం లేని మాటలు, అన్నకి ఇట్లా జరిగిందే, అన్నకి అట్లయితుందేమో ఇట్లయితుందేమో, ఇంకా అన్నకు బాగా తలనొప్పి అవుతుందేమో, ఇంక అన్న పని పోతాడో లేదో, మరి అన్న మరి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతాడో లేదో, అట్లా నిరుత్సాహపరిచి అట్లా ఆమెతో మాట్లాడినారు చాలామంది. కానీ ఆమె నాకంటే ఒక అడుగు ముందు ప్రార్థనలో, నాకంటే దేవుని వాక్యంలో చెప్పడం కానీ, దేవుని వాక్యం ప్రకారం నడవడంలో కానీ, దేవుని ప్రకారం చేయడంలో కానీ నాకంటే ఒక అడుగు ముందు. చాలా విషయాలు నేను నా భార్యను చూసేది నేర్చుకున్నాను. ఇంకా మా అత్తగారు ఉంది, లాస్ట్లో మాట్లాడతారు. ఇంకా అగ్గి అనుకోవచ్చు, ఒక రకంగా చెప్పాలంటే అగ్గి మంటలు. ఎక్కడ పోయినా కూడా అక్కడ దేవుని దుమ్ము రేయాల్సిందే. ఆమెకి ఆ అభిషేకం ఉంది. సో దేవునికి నిజంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనము చాలాసార్లు మాటలు వింటూనే ఉంటాము, వాక్యాలు వింటూనే ఉంటాము, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మనకు ఓపిక ఎక్కువ కావాలి. కోపం అనేది మనకు వచ్చినా దాన్ని ఆపేయాలి. మనలో విండోలు ఉంటాయి, చాలా తలుపులు ఉంటాయి, అవి కోపం అనే తరముని ఆ తలుపుని బంద్ చేసుకోవాలి. ఓపిక అనే తలుపుని ఓపెన్ చేసుకోవాలి. ఓపిక ఉంటేనే ప్రతి ఒక్క దాంట్లో మనము స్థిరంగా ఉండగలుగుతాము. ఆ ఓపిక ఉన్నప్పుడే మనము నీతిని పట్టుకొని నడిచే వాళ్ళం అవుతాం. ఆ ఓపిక ఉన్నప్పుడు ఆలోచన కూడా మనకు వస్తుంది, మంచి ఆలోచన. ఆ సమయానికి తగిన వాక్యం మనకు, ఆ ఆలోచన మనకు జ్ఞాపకము వస్తుంది. ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ విన్న శబ్దాలను, ఆ విన్న మాటలను పట్టుకొని మనం స్థిరంగా నిలబడగలుగుతాం అన్నమాట. అప్పుడు మనకు దైవదూతలు సహాయం చేయడానికి దేవుడు పంపిస్తాడు. సో మనం నిజంగా మన ప్రతిఫలాన్ని పెంచుకోవాలంటే మనము దేవుని వాక్యములో స్థిరపడి, నీతిని అనుసరించి, ప్రతి ఒక్క నిందను సహిస్తూ, బాధను సహిస్తూ, అనారోగ్యాన్ని సహిస్తూ, మనకున్న తక్కువని సహిస్తూ, మనకున్న తక్కువ కుటుంబాలు ఎన్నో విషయాలు ఉంటాయి. తక్కువ నాకు వచ్చేది 1000 రూపాయలే, కానీ ఖర్చు చూస్తే 4000. కానీ అటువంటప్పుడు 5 రొట్టెలు 2 చేపలు జ్ఞాపకం ఉంటే చాలు. అటువంటప్పుడు 5 రొట్టెలు 2 చేపలు జ్ఞాపకం ఉంటే చాలు. అదే తక్కువ, అది పెరిగిపోతుంది, మరి మిగులుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.